శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిషం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాలు, ఇంకా ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో ఫోన్ చేయండి. 100% ఖచ్చితమైన పరిష్కారం దొరుకుతుంది. గురూజీ గోవిందరాజు 7337226830. మార్చి 28 సింహరాశి వారికి వీళ్లతోటే మీకు దెబ్బ. అందరికీ నమస్కారం. ఛానల్ కి స్వాగతం. 2025 మార్చి 28న సింహరాశి వారికి వీరితో దెబ్బ. అది ఎవరితో ఏ విధంగా ఉండబోతుందో, ఏ విధమైన ఫలితాలను గోచరిస్తున్నాయో, ఈ రాశి వారి జ్యోతిష శాస్త్రం ఏమని చెబుతుందో పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసినట్లయితే మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్లిపోదాము. ఈ రాశివారు పురుషులైనా స్త్రీలైనా వస్తువుల పట్ల గొప్ప జాగ్రత్తను భరించాలి. రేపటి రోజున జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. ముఖ్యమైన వస్తువులు కావచ్చు, విలువైన పత్రాలు కావచ్చు, లేదా ఆభరణాలు, ధనము, ఇటువంటి వాటి విషయాల్లో మీరు రేపటి రోజున తగు జాగ్రత్తలు అనేవి తప్పకుండా తీసుకోవాలి. అది మీ ఇంట్లో ఉండవచ్చు, లేదా మీరు ఆఫీసులో కావచ్చు, లేకపోతే మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు కావచ్చు. ఏ విధానంలో అయినా సరే మీకు సంబంధించిన విలువైన వస్తువులనైతే మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకసారి మీ వస్తువులు కనుక చేజారిపోతే అవి తిరిగి రావడం చాలా కష్టం అవుతుంది. రేపటి రోజున ఈ రాశి వ్యక్తులు ఎవరికీ కూడా మీరు మాట ఇవ్వకూడదు. షూరిటీ సంతకాల విషయంలో కావచ్చు, అప్పుల విషయంలో అవ్వచ్చు, ఏ విధమైనటువంటి అంశంలో అయినా సరే మీరు మాత్రం మాట ఇవ్వకూడదు. కుటుంబ వ్యక్తులకైనా, మిత్రులకైనా, బంధుమిత్రులకైనా సరే రేపటి రోజున మీరు మౌనం పాటించాలి. ఇక ఈ రాశి వ్యక్తులకు ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి వస్తుంది. ఉద్యోగ సంస్థలో, ఇంట్లో, ప్రయాణ సమయంలో మీరైతే కనుక మీ చుట్టుపక్కల ఉండేటటువంటి వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. వారి నుండి మీకు గొడవలు జరిగే పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. కాబట్టి ముఖ్యంగా వారి యొద్ద నుండి మీరైతే కనుక దూరంగా ఉండండి. రేపటి రోజున భార్యాభర్తల మధ్య అభిప్రాయాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇంట్లో గొడవలు జరిగే పరిస్థితులు ఉన్నాయి. కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు రావచ్చు, మాట పట్టింపుకు గురి కావచ్చు. కాబట్టి ఈ యొక్క రాశి వ్యక్తులు ఈ విషయంలో జాగ్రత్తలు వహించాలి. వ్యక్తిగతంగా మీరు వాహనం నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాహనపరమైనటువంటి ఖర్చులు వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది. వాహనాల విషయాల్లో ఖర్చులు చేకూరుతాయి. ఖర్చులు పెట్టే పరిస్థితులు ఉన్నాయి అంటే మీ వాహనం చెడిపోవడం కావచ్చు, వాహనం పోగొట్టుకునే అవకాశం ఉండవచ్చు. కాబట్టి వాహనం పట్ల మీరు జాగ్రత్త పడాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున పనులనేవి అనుకున్న విధంగా సాగుతాయి. అయితే మీరు తొందరపాటు నిర్ణయాలు మాత్రం ఈ సమయంలో అస్సలు తీసుకోకూడదు. అలా చేస్తే తర్వాత మీరు చిక్కుల్లో పడే విధంగా మీరైతే కనుక ఇబ్బంది పడతారు. ఆరోగ్యం విషయంలో కొంత అనుకూలంగా కనిపిస్తుంది. ప్రధానంగా స్త్రీలకు వెన్నుకి, మోకాళ్లకి సంబంధించిన సమస్యలు రావచ్చు. శారీరక అస్వస్థత, నిస్సహాయతకి కనబడుతూ ఉంటుంది. మీరు ఈ విషయంలో జాగ్రత్త పడితే కనుక విద్యార్థులకు చదువుల్లో ఆటంకాలు ఏమీ ఉండకపోవచ్చు. కాకపోతే కొంత ఆసక్తి అనేది తగ్గే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి తల్లిదండ్రులు మీ పిల్లల పట్ల ఈ సమయంలో కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున క్రయ విక్రయాల్లో లాభాలు కనిపిస్తున్నాయి. మీరైతే ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అది ఏంటంటే కనుక మీరు ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు జరుపుతున్నప్పుడు మీ పక్క నుండి మీ పనులను చేసుకోవాలి. ఎవరికి కూడా ఈ సమయంలో పనులను అప్పచెప్పకూడదు. అలా చేస్తే తర్వాత మీకే ప్రాబ్లం అవుతుంది. రేపటి రోజున మీరు తీసుకునే నిర్ణయాల వలన మీకు ఉండే ఇబ్బందుల నుండి బయటపడే అవకాశం ఉంటుంది. గత కొంతకాలంగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి సమస్యల నుండి మీరు బయటపడతారు. ఇప్పుడు మీకు సమయం కలిసి రాబోతుంది. ఇప్పటి వరకు మీకు ఇబ్బంది పెట్టిన సమస్యలు ఇక మీదట ఉండబోయే పరిస్థితి లేదు. మీకు ఊరట కలుగుతుంది. ఈ రాశి వ్యక్తులు ఈ విధమైన ఫలితాలను పొందుకోబోతున్నారు. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.